గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాతను బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపడం అమానుషమన్న సిఐటియు ఏఐటియుసి నాయకులు. కేంద్ర హోంమంత్రి హర్యానా ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనిస్తూ దళితులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న ఎంపీ. సీఎం ఆదేశిస్తే స్టార్ క్యాంపెయినర్ గా మారి ప్రచారాన్ని చేస్తానన్న గొల్ల బాబురావు. ఎర్రంనాయుడు పోరాట పటమను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు దివంగత నేత కింజరపు ఎర్రంనాయుడు జయంతి సందర్భంగా వెల్లడించిన పల్లా శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులపైన హర్యానా బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపించి శుభకరణ్ సింగ్ అనే రైతును పట్టణ పెట్టుకున్నందుకు హర్యానా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఖట్టర్ నైతిక బాధ్యతను వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలంటూ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైతులపైన కాల్పులు హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డేను నిర్వహించారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఎన్ జగ్గునాయుడు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలని హితో పలికారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు అప్పులు అవమానాలు పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నేడు దేశంలో నెలకొనడానికి ప్రధాన కారణమని, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే కారణమని చెప్పారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ధరలు విపరీతంగా పెరిగాయని, వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు భారీగా కోత పెట్టిందని అన్నారు. అన్నదాతలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మోడీ ప్రభుత్వం దిగొచ్చి 3 నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల తాలూకా పంటలు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పని ఒప్పందం చేసుకుంది. సంవత్సరం దాటిన ఒప్పందం అమలు చేయలేదు. కాబట్టి నువ్వు చేసిన ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పని హర్యానా మీదుగా రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపించారు. దాదాపు 500 రైతు సంఘాలు కలిపి ఐక్య కార్యాచరణకు ఏర్పడి కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా ఈ ప్రజాస్వామ్యం మీద, రైతుల ప్రజా హక్కుల మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు సంఘాలను పిలిపించి గతంలో నువ్వు చేసిన ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. నీ బాధ్యత అది. అమలు చేయలేదు కదా తన హర్యానా ప్రభుత్వాన్ని ఉసుగొల్పి రైతులకు కాల్పులు జరిపించింది. యువ రైతు సింగుని పట్టును పెట్టుకుంది. దేశాన్ని అన్నం పెట్టి రైతులు ఇదైతే బహుమతిని ప్రశ్నిస్తున్నావు. రైతన్నలు నువ్వు హత్య చేసి దేశాన్ని పరిపాలన చేస్తామని అడుగుతున్నాం. మేము ఈ దుర్మార్గమైన హత్యల్ని సిఐటియు, ఏఐటియు అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దుర్మార్గ దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు మేము బ్లాక్ డే పాటిస్తున్నాం. ఇప్పటికైనా సరే ఈ అమానుష దాడికి పాల్పడినటువంటి పోలీసు అధికారుల మీద 302 సెక్షన్ కేసు పెట్టి సెక్షన్ కింద కేసు నమోదు చేసి వారి మీద కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులుగా ప్రస్తుత జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ న్యాయమూర్తి చేత సంబంధ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రికి ఏమాత్రం నైతిక హక్కు, నైతిక విలువలు ఉన్నా సరే దీన్ని నైతిక బాధ్యత వహించి వెంటనే అమిత్ షాకి రాజీనామా చేయాలి. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ రాజీనామా చేసి మీ నైతిక బాధ్యత వహించండి. రైతులు పట్టణం పెట్టుకున్నారని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే రైతు తమ ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబానికి ₹1 నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. స్వామినాథన్ గారు ఏమొచ్చి భారతరత్న బిరుదు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ స్వామినాథన్ గారు ఎవరి కోసం చేశారండి? స్వామినాథన్ గారు రైతుల కోసం, ఈ దేశ రైతాంగం వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయన తన కృషి చేశారు. అందుకని భారతరత్న ఇచ్చారు. కానీ స్వామినాథన్ గారు ఏం చెప్పారు? రైతులు అప్పుల పాలైపోతున్నారు, వాళ్ళ పంటలు పెట్టుబడి పెరిగిపోయింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో రాయితీలు తగ్గించేస్తున్నారు, పంట పెట్టుబడి పడిపోయి అప్పులు పెరిగిపోయి అవమానాలు భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నదాత ఆత్మహత్యలు ఆపాలని చెప్పారంటే రైతుల కృషికి వాళ్ళ పెట్టుబడికి అదనంగా 50% కలిపి గిట్టుబాటు కల్పించమని చెప్పని స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. కాబట్టి నువ్వు నిజంగా స్వామినాథన్ మీద గౌరవం గుర్తింపు ఉండేలాగుంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారంగా మోడీ ప్రభుత్వమా వెంటనే రైతులకు గిట్టుబాటు కల్పిస్తూ మీరు చట్టం చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. క్రీడలు ఏ వయసు వారిలోనైనా మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంచుతాయి అంటూ
వాటర్ క్లబ్ సభ్యులు వీరమోహన్ అన్నారు. విశాఖ వాటర్ క్లబ్ యూనియన్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2024 టెన్నిస్ టోర్నమెంట్ ను స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు వీరమోహన్, లక్ష్మణ్ పాత్ర వాజీ న్యూస్ తో మాట్లాడుతూ 6 టీములు ఈ టోర్నమెంట్ లో పాల్గొని ఉన్నాయని తెలియజేశారు. గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ టెన్నిస్ టోర్నమెంట్లు అన్ని వయసుల వారితోని క్రీడా ఉత్సవం నింపుతోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ చైర్మన్ సుబ్బారావు వీరంకి ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లబ్ సభ్యుల్లోని క్రీడా స్ఫూర్తిని పెంచడం లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. Okay, are you ready? Right. Start, The Walter Club Annual Sports Festival has been started. The tennis tournament has been inaugurated under a secretary and a sports chairman, Mr. Subbu. We are very happy to announce that the management for the last 7-8 years conducting a beautiful tournament which makes all the members to be happy and to participate in a very friendly and collegial manner. And like every year, we have this year 6 teams. As a team event now we are making instead of the age-wise, and we hope everybody will enjoy and make it a grand success. I'm so happy to be here in front of all the tennis players. And I must thank Mr. Veermohan Garu and Mr. Subbu, Chairman, Sports Committee. And I wish all the best for the players to have a good time and good game. Thank you so much.
I would like to thank Veer Mohan Garu and each and every player over here, and mainly the committee members. Thank you. Good luck. మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన సమగ్రమైన చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న సంఘమిత్ర సోషల్ సర్వీస్ ప్రజాశాంతి ఉద్యమంలో జేడీ సంతకాన్ని చేసి మద్దతును తెలియజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘమిత్ర సూరిబాబు గతంలో కూడా అనేక సామాజిక సమస్యలపైన పోరాడి ప్రజల్లో అవగాహన కల్పించారంటూ గుర్తు చేశారు. మహిళలపైన జరుగుతున్న ఆకృత్యాలపైన నియంత్రణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పంచశ్యామల పోరాడేందుకు తమ మద్దతు ఉంటుందంటూ స్పష్టం చేశారు. సూరిబాబు గారు అనేక సంవత్సరాల నుంచి వారు ప్రజల్లో మార్పు రావాలి, ఒక మౌలికమైన విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన ఈ చిన్న చిన్న ప్రచార రథాలను పెట్టుకొని వాళ్ళు ఆయన తీసుకెళ్తున్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా వారు ఇక్కడ మన గాంధీ స్టాచ్యూ దగ్గర కూర్చోవడం, ఆయన 5 విషయాల గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నారు. మెయిన్గా ఏంటంటే ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసేవాళ్ళని వితిన్ ఏ వీక్ వాళ్ళని పనిష్మెంట్ జరగాలి, వితిన్ ఏ డేట్ వాళ్ళ పనిష్మెంట్ జరగాలి అని ఆయన ముఖ్యంగా కోరుకుంటున్నారు. తర్వాత మద్యపానం అన్నది రేషన్ కార్డు మీద ఇవ్వాలి, అది కూడా వారానికి ఒకసారి ఇవ్వాలి అన్నది ఆయన చెప్పే విషయం. ఆ తర్వాత కౌలు రైతులకు రుణాలు లేని వడ్డీలు ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, రైతుల ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి. తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులకు పెన్షన్లు ఉండకూడదు, ఇది సేవ, కాబట్టి సేవ చేసే వాళ్ళకు పెన్షన్లు ఎందుకు అని వారు అంటారు, అది కూడా సబబే. ఆ తర్వాత విద్యతో పాటు విజ్ఞానం, విద్యతో పాటు వినయం, చదువుతో పాటు సంస్కారం, ఆ విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలని వారి 5 డిమాండ్స్ తీసుకొని ఈరోజు ఇక్కడ వారు దీక్షలో కూర్చున్నారు. ఆ దీక్షకు సంఘీభావం పలకడానికి మేము కూడా వచ్చాం. ఆయనకు చెప్పాను నేను, మీరు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి, మీ వెంట మేమంతా నడుస్తామని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. వారికి సహకరిస్తున్న మన బ్రహ్మకుమారీస్ కానీ మిగతా సంస్థలు కానీ వారందరికీ కూడా సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తాం. ఇందులో అన్ని పాయింట్స్ జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రతులను కూడా సూరిబాబు గారికి ఇచ్చాం. వారికి ఇచ్చిన భరోసా, మీరు ఒకరు అనుకోకండి, మీ వెంట అనేక మంది ప్రజలున్నా మేమంతా కూడా మీ వెంట నడుస్తామని ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది. రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్ల బాబురావుకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు విమానాశ్రయం నుంచి ర్యాలీగా పార్క్ హోటల్ జంక్షన్లో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనిస్తూ దళితులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. తను ఎంపీగా పాయకరావుపేట నియోజకవర్గం మేలు కలిగే విధంగా బాధ్యతను వహిస్తానని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే స్టార్ క్యాంపెయిన్ గా కూడా మారి బహుజన బడుగు బలహీన వర్గాల్లో వైఎస్ఆర్సీపీ పట్ల ప్రచారాన్ని చేపడతానంటూ తెలియజేశారు. ఈ ర్యాలీలో గొల్ల బాబురావు వెంట ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనములతో నేను మరియు గౌరవనీయులు మన రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే మరొక గౌరవనీయులు మేడ రఘునాథ్ రెడ్డి గారు, మా ముగ్గురం కూడా కొత్తగా యునానిమస్గా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం నగరం ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నిజంగా నా జీవితంలో ఇంతమంది కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్ గారి సైన్యం, అలాగే మిగతా పెద్దలందరూ నాయకులందరూ వచ్చి నిజంగా నాకు ఇంత స్వాగతం పలికినందుకు ముందుగా మా జిల్లా తరఫున, అలాగే మా యొక్క దళిత జాతి తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ రాజ్యసభ టికెట్ నా జీవితంలో ఒక గొప్ప ఆశయం దాగి ఉంది. అదేంటంటే ముందుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు
మాట అంటే తప్పరు, మడం చెప్పరు అనటానికి నాకు ఈ రోజున రాజ్యసభ టికెట్ ఇవ్వటం ఒక గొప్ప ఆయన యొక్క నిజమైనటువంటి ఆయన యొక్క ప్రజాసేవకి ఆయన యొక్క క్యారెక్టర్కి ఒక నిదర్శనం. రెండోది నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అన్యాయం చేయరు. నాకు కూడా మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నందుకు నాకు కూడా అన్యాయం చేయకోకుండా ఈ రోజున నాకు ఈ యొక్క గొప్ప పదవి నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఇది నాకు ఇచ్చినట్లుగానే కాకుండా మా అణగారిన వర్గాలకి దళిత సమాజానికి ఒక గొప్ప సంకేతం ఇస్తున్నారు. నిజంగా ఈ యొక్క పేద వర్గాల కోసం రాజకీయంగా సాధికారత, సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత అది కేవలం జగన్ వారి వల్లే సాధ్యం అవుతుందని ఈరోజు ఈ యొక్క రాజ్యసభ ఇవ్వటం ద్వారా వారు నిరూపించుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడుగా వచ్చినందుకు నాకు ఫీల్ అవటం కాదు, ఇది ఒక నిజమైన డ్రీమ్. ఈ డ్రీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేసినందుకు నేను అనుకుంటున్నాను, నేను రాజ్యసభలో మా పేద వర్గాలకి, అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాలకి, విశాఖపట్నం సిటీకి, మా పాయకరావుపేట నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని నమ్మకంతో ఉన్నాను. బీజేపీకి మద్దతిస్తున్న రాష్ట్రాల్లోని మహిళలకు, రైతులకు, కార్మికులకు రక్షణ లేకుండా పోయింది అని ఈ ప్రభుత్వాన్ని 2024లో గద్దె దింపాలని ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి కార్యదర్శి మరియం దావలే పిలుపునిచ్చారు. ఐద్వా అఖిల భారత కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ప్రారంభం సందర్భంగా పీకే శ్రీమతి మరియం దావలే మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 9 ఏళ్ల నుంచి పెట్టుబడిదారీ అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మికులకు, మహిళలకు, రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం దుర్మార్గమని ఆరోపించారు. సబ్కా సాత్ కా సబ్కా వికాస్ అని మోదీ ప్రభుత్వం చెబుతోందని, ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకే వెలుగునిస్తున్న ప్రభుత్వం అని దుయ్యబట్టారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అరగంటకి మహిళలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మహిళలపైన దాడులు చేస్తున్న వారిని రక్షించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని విమర్శించారు. For the Lok Sabha election, we know the very important Lok Sabha election is going to be held in month of April. So the political situation, we know, very serious situation, because last 5 years, not 5 years, last 10 years under the BJP government, the people are very much worried about their living conditions. No job, price rise is very high. Every day they are facing so much problem. Not only that, the violence is increasing and increasing. It's a huge blow to BJP government, especially to the Prime Minister and the Home Minister and the Financial Minister, you know. This government is pro-corporate government. They said, Sabke Saath Sabke Vikas. What Sabke Saath Sabke Vikas? They are with the corporate. They are not with our people. They are against democracy. They are against democracy. They are against the constitution. They are against federalism. They only. The government is today treating its own citizens as enemies. What it is doing to the farmers. One farmer has died in police firing. All over the country today, Black Friday is being implemented, and our ADVA CEC will also implement the Black Friday today by wearing black badges. This government has gone back on its promises that it made to the farmers. It had given them assurance about the MSP. It was also there in their manifestos, which it has not fulfilled. The Modi government has been continuously misleading the people of the country. It has cheated the people of the country. It was never honest enough to fulfill the demands made by the farmers. Instead, it wants to take away the land of farmers, of tribals, because the PESA Act has been diluted, the Act of Forest Rights Act has been diluted, land they want to hand over to Adani. ఈ 3 రోజులు కేంద్ర కార్యవర్గ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు మహిళల మీద ఎంత దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి, రాబోయే ఎన్నికల్లో మహిళలు ఏం చేయాలి అనేది చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాం. మనం చూస్తున్నాం, గ్యాస్ బండ మాత్రం నెత్తి మీద 1200 కనపడతా ఉంది. కానీ మోడీ గారు ఏమంటున్నాడు, రామ్ రామ్ అనుకోండి, పాటలు ఉన్నాయి, రాముని వారము మకేమి విచారం అని, ఇట్లా పాటలు పాడుకోండి, నేను రాముడి గుడి కట్టిస్తానంటున్నాడు. రాముడి గుడి, రాముడి మీద ప్రేమతోట హిందూ ముస్లిం మధ్య కొట్లాట్లు పెట్టి గ్యాస్ బండ మర్చిపోవు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మర్చిపోవు, ఏంటి ధరలు ఎంత పెరిగినా కానీ మర్చిపోవు, ఆడవాళ్ళ మీద ఎంత దుర్మార్గాలు అన్నా కానీ మేము చేస్తాం, మీరు మాత్రం నోరెత్తద్దు, హత్రాసులో ఏం జరిగింది, బిల్కిస్ బాను ఏం జరిగింది, కతువాలో ఏం జరిగింది, ఇవి మాత్రం వద్దు, రావణుకు దండం పెట్టుకోండి అని చెప్పదలుచుకున్నాడు. రావణుకు దండం పెట్టుకోవడం పేరుతోటి ప్రజల మధ్య ఐక్యతలు తీసుకొస్తా ఉన్నాడు. బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నాడు. కానీ నడి రోడ్డు మీద దేశ గౌరవాన్ని నిలబెట్టారు, దేశాన్ని పథకాలకు తెచ్చిపెట్టారు. సాక్షి మాలిక్, వినేష్ పోగాట్ వీళ్ళంతా కూడా రోడ్డు మీద కూర్చుని పోరాటం చేస్తే ఏం కనపట్టలేదా మోడీ గారికి? అమిత్ షా కనపట్టలేదా? తెలుగు రాష్ట్రాల కోడళ్ళు అంటుంది నిర్మలా సీతారామన్ కనపట్టలేదా? ఇవన్నీ కూడా చాలా దుర్మార్గాలు. వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా పోరాటం చేయాలనేది ఇవాళ నిర్ణయించుకుంటాం. అదే సందర్భంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసాం మనం, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఏం చెప్పిందని చెప్పేసి. ఇది కూడా మన గమనంలో ఉంచుకోవాలి. ఫార్మర్స్, అన్నం పెట్టే రైతులు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళకి రోడ్ల మీద మేకులు కొట్టి కాల్పులు జరిపి ఇంత దుర్మార్గం చేస్తావా? తన స్థలాన్ని కబ్జా చేసి తనని ఇబ్బంది పెడుతున్న వారి నుంచి తనను రక్షించి స్థలాన్ని తనకు అప్పగించాలి అంటూ సూరిశెట్టి మల్లేశ్వరరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మల్లిపురంలో నివాసం ఉంటున్న తనకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలోని పారివిలే అమ్మవారి గుడి వద్ద సుమారు 3 సెంట్ల ఇంటి స్థలం ఉండేదని, అయితే దాన్ని తన కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా వేరే వ్యక్తికి అమ్మే ప్రయత్నం చేశానని తెలిపారు. కానీ అదే గ్రామానికి చెందిన న్యాయవాది సరగడం రామప్పల్ నాయుడు, వైసీపీ జెడ్పీటీసీ భర్త సరగడం ప్రసాద్, వారి బంధువులు సరగడం సన్యాసి నాయుడు, కర్రీ శ్రీనివాసులను నా స్థలం మీదకు ఉసుకొల్పి తాను వారికి కొంత సొమ్ము బాకీ ఉన్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి తన కుటుంబాన్ని నానా రకాలుగా హింసిస్తున్నారంటూ ఆవేదన వెల్లబుచ్చారు. డబ్బు ఇవ్వకపోతే చంపుతామని మధ్యవర్తి కర్రీ శ్రీను ద్వారా బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపైన జిల్లా స్పందనలో కలెక్టర్కి, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశానని, దానికి వారు స్పందించకపోవడంతో మరలా అదే పోలీస్ స్టేషన్లో 24వ తారీఖున మరలా ఇంకోసారి పోలీసు వారికి స్పందనలో ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇదే విషయంపైన మంత్రి గురువారం అమర్నాథ్ దృష్టికి కూడా తీసుకువెళ్లానని, ఎటువంటి ప్రయోజనం లేదని వాపోయారు. అలాగే ఇంతవరకు పోలీసు వారి నుంచి కూడా ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. ఆ సైటు అమ్మకానికి పెట్టడం జరిగింది. అయితే అక్కడ వైసీపీ ఎంపీటీసీ భర్త, అదేవిధంగా వాళ్ళ బావలు ఇద్దరు ఉన్నారు. సరగడం ప్రసాద్ అనే వ్యక్తి, సరగడం సన్యాసి నాయుడు అనే వ్యక్తి, అదేవిధంగా కర్రీ శ్రీనివాసు, సరగడం రామప్పల్ నాయుడు, ఈ నలుగురు కూడా ఈ సైట్ మీద కంచేశారు. నేను ఒకటే చెప్పాను, నేను బాకీ ఉన్నానని చెప్పారు వాళ్ళు. చాలా బాకీ ఉన్నానని చేసి ఊర్లో చెప్పడం జరుగుతుంది. నేను బాకీ ఉంటే నాకు ఎవరు అప్పు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు కాగితం మీద రాసుకొస్తే నేను మీకు అమౌంట్ క్లియర్ చేయడం జరుగుతుందని నేను చెప్పడం జరిగింది. అయితే ఈ ఎంపీటీసీ బాబాయ్ చేత ఫోన్ చేయించారు. నాకు ఫోన్ చేయించి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన వాయిస్ రికార్డ్ కూడా నాకు ఉంది, 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు అతను. దేనికని అడిగాను, ఎందుకురా వాళ్ళతో గొడవలో, వాళ్ళు ఏదైనా చేస్తారు, 2 లక్షల రూపాయలు ఇచ్చి నేను మాట్లాడతాను అని ఆయన చెప్పడం జరిగింది. నేను బాకీ ఉంటే కాగితం మీద రాసి రమ్మను, నీకు ఎంత ఉంటే అంత నేను క్లియర్ చేస్తాను, అలా కాకుండా 2 లక్షల వాళ్ళు 3 లక్షలు ఇవ్వంటే నేను ఇవ్వలేను అని చెప్పడం జరిగింది. అయితే ఇది కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సిపి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మంత్రి అమర్నాథ్ గారు కూడా చెప్పడం జరిగింది 4 సార్లు. అలాగే ఆయన కూడా కాగితం రాసడం కూడా జరిగింది. మన మంత్రి అమర్నాథ్ గారు బొడ్డేటి ప్రసాద్ అనకాపల్లి గౌరవ సంఘం ప్రెసిడెంట్కి ఆయన చెప్పడం జరిగింది. ఆయన సరిగ్గా పట్టించుకోలేదు దీనికోసం. నేను మళ్ళా ఈ ఎంపీటీసీ భర్తకి నేను మళ్ళీ ఫోన్ చేసి ఒకటే చెప్పాను, ఈ సైటు మీరు కంచేశారు కనుక మీరు పని చేయండి, నేను ఈ సైడ్ మీకు రాసేస్తాను, నువ్వు మా నాన్న పుట్టినట్టుగా ఒప్పుకోవచ్చు చాలని చెప్పాను.
సీఎం జగన్ దోపిడీ దొంగ అంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపించారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడలో సీఎం జగన్ మాస్టర్ డిగ్రీ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కుతూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే షాదీ తోఫా మేము ఎక్కువ ఇచ్చామని జగన్ అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కళ్యాణ మస్తు షాదీ తోఫా కింద 98,000 కుటుంబాలకు గాను 307 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ గుర్తు చేశారు. జగన్ 50,000 కుటుంబాలకు కళ్యాణ మస్తు షాదీ తోఫా కింద డబ్బులు ఇచ్చారు. ఈ సమావేశంలోని అబ్దుల్ చిన్న రెహమాన్, అబ్దుల్ అనీఫ్, జఫరుల్లా, సలీం కాళేశ్రా, షేక్ రహమతుల్లా, అహ్మద్ గౌస్, అబ్దుల్ గహూర్, షేక్ యాసిన్, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అదే కోవలో 3 రోజుల క్రితం కళ్యాణ మస్తు షాదీ తోఫా, ఇది చాలా దారుణం అండి. కళ్యాణ మస్తు మోసం మస్తు, షాదీ తోఫా మస్తు ధోకా. ఈ మాటలు మేము కేవలం మాట పరంగా చెప్పట్లేదండి. ఈ కళ్యాణ మస్తు షాదీ తోఫా అనేది బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా హిందూ సోదరులు మతంలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అలాగే ముస్లిమ్స్లో మైనారిటీస్ కానీ అన్ని వర్గాలకి పెళ్ళి ఒక భారం కాకూడదు. ఒక సామాన్య కుటుంబంకి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందిని ప్రభుత్వం పరంగా తగ్గించాలని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకి షాదీ కానుక కింద 10,000 ఇచ్చేవాళ్ళు. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ముస్లింస్కి పేదరికం ఎక్కువ, ముస్లింస్ కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారనే ఆ స్కీమ్ని ప్రోత్సహించి 10,000ని 50,000 చేసి దాదాపు 2014 నుంచి 2019 వరకు 40,302 పెళ్లిళ్ళకి 50,000 చొప్పున 201.51 కోట్లు పంచారు. ఎంతండి? 2014 నుంచి 19 వరకు 40,302 పెళ్లిళ్ళకి వధువులకి 50,000 చొప్పున కళ్యాణ మండపంలోనే పెళ్లి జరిగే రోజునే ఎటువంటి ఆంక్షలు లేకుండా దరఖాస్తు చేసుకుంటే పెళ్లి జరిగే రోజు ఆ కుటుంబానికి 50,000 ఇస్తే ఎంత సంతోషం అండి. ఆ రోజు జరిగే ఖర్చు, ఆ రోజు జరిగే అవసరాల నిమిత్తం పెళ్లి రోజే. కానీ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2019 నుంచి నేటి వరకు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఎక్కువ మందికి మేము కళ్యాణ మస్తు షాదీ తోఫాలు ఇచ్చాం, మా సహాయ సహకారమే ఎక్కువ అని సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం ఆడాడు. మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ హీరోగా, మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మానుసి చిల్లర్ హీరోయిన్ గా, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలోని భారతీయ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం బీచ్ రోడ్ లో గల పార్క్ హోటల్లో ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లోని చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. హీరో వరుణ్ తేజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 1వ తేదీన విడుదలవుతుందని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ నగరాల్లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఘటనలోని సిఆర్పీఎఫ్ జవాన్
జవాన్లు మరణించడం కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్ ధర కెక్కించామని చెప్పారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దాదాపుగా 50 ఏళ్ల తరువాత జరిగిన వార్ వెనుక ఉన్న నిజమైన కథ సిఆర్పీఎఫ్ జవాన్ల మృత్యువాత పడటం కథా కథనంతో రూపొందించిన చిత్రం అంటూ ఆయన వివరించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలోని కొత్త బ్యాక్డ్రాప్ కథతో సైనికుల త్యాగం ప్రజలకు తెలిసేలా తీసిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలవుతుందని చెప్పారు. సార్ అదే ఇంకోటి మొన్న మేము సినిమా చేసిన తర్వాత ఫీమేల్ ఫైటర్ పైలట్ అయ్యారంట. అంటే అది ఒక వెల్కమింగ్ చేంజ్. జెండర్ అనేది ఒక పేరు తప్ప కరేజ్ అనేది, దేశభక్తి అనేది. ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1న రిలీజ్ అవుతుంది. దాని గురించి ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, జనాల దగ్గరికి ఆ సినిమాని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆంధ్ర అంతా టూర్ వేసాం. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్లా వైజాగ్ వచ్చాం. అండ్ ఆబ్వియస్లీ మీరు అందరిలో చాలా వ్యక్తులు మాకు బాగా తెలుసు. మొన్న ఒక 6 నెలల క్రితం కలిసాం. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే 2019లో February 14న పుల్వామా అటాక్ అనేది ఒకటి జరిగింది. ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఒక మిలిటెంట్ కార్ బాంబ్తో చనిపోవడం జరిగిందనమాట. సో దానికి రిటాలియేషన్గా మన ఇండియన్ గవర్నమెంట్ అప్పుడులో వాళ్ళు మన డిఫెన్సెస్తో కలిసి బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేశారు. చాలా కోవర్ట్ ఆపరేషన్ అది. ఓవర్ నైట్ ఎవరికి తెలియదు, చాలా హై లెవెల్ ఆఫ్ డిఫెన్సెస్ మాత్రమే ఐడియా ఉండింది. ఇది చాలా సైలెంట్గా ప్లాన్ చేసి ఇలాంటి ఒక ఆ మిషన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు, దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఒక స్విఫ్ట్ రిటార్ట్ అని ఒక ఫస్ట్ టైం ఒక 2 నేషన్స్ ఎయిర్ ఫోర్సెస్ ఢీకొన్నాయి ఒక 50 ఏళ్ళ తర్వాత దగ్గర. సో ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే మనందరికీ చాలా వరకు మీ మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వరకు యంగ్స్టర్స్కి కానీ అందరికీ తెలుసు. బట్ దాని వెనకాల ఏం జరిగింది, అసలు నిజమైన కథ ఏంటి అనేది చాలా వరకు మనకి తెలియదు అనమాట. సో అది దాని వెనకాల మన జవాన్లు కానీ, మన డిఫెన్సెస్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకుని మిషన్ చేశారు. చనిపోయిన 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్కి వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తుండేలాగా గట్టిగా సమాధానం ఇచ్చిన సిచ్యువేషనే మన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్. అండ్ దాని నేపథ్యంలో ఈ సినిమా చేసాం. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే తెలుగులో ఎయిర్ ఫోర్స్ మీద చేయబోయే ఫస్ట్ సినిమా ఇదే. దీని ముందు ఇప్పుడు దాకా ఎయిర్ ఫోర్స్ మీద ఎప్పుడు సినిమా చేయలేదు. కానీ నాకు కూడా ఏంటంటే ఒక కొత్తయుడికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందనే ఉద్దేశంతో నమ్మకంగా చేసిన సినిమాని. అంటే మ్యారేజ్కి దానికి సంబంధం లేదని అనుకుంటున్నాను. అంటే ముందే అయిపోయిందండి సినిమా. ఆబ్వియస్లీ ఒక దాంతో ఒకటి ముడిపెట్టలేము. అది పర్సనల్ లైఫ్, ఇది ప్రొఫెషనల్ లైఫ్. బట్ సినిమాగా అంటారా, ఇది ఇప్పుడు వచ్చిన లాస్ట్ ఇయర్ పెళ్ళికి ముందు వచ్చినా కూడా నేను ఇలాగే మాట్లాడాను. ఇది డెఫినెట్గా నా కెరియర్లో ఒక స్పెషల్ సినిమా అవబోతుంది. ఇప్పుడు మంచి పని ఎవరు చేసినా కూడా మేము చూపించాలని ఉద్దేశంతో చేస్తాం. మీకు ఇందాక చెప్పినట్టు ఈ టైమింగ్ మాత్రం ప్లాన్ చేసింది కాదు. ఎందుకంటే మేము చేసే బడ్జెట్లో మాకు 6 నెలలు సంవత్సరాలు ఆగే ఇది లేదు. మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం, డిసెంబర్ రిలీజ్ అనుకున్నాం. డిసెంబర్లో కొంచెం విఎఫ్ఎక్స్ టైమ్ లైన్స్ డిలే ఉండడం వల్ల ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఎర్రం నాయుడు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నాయకులు లోక్సభ మాజీ సభ్యులు కార్యాలయంలోని దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడు జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. యువ నాయకులు ఎర్రం నాయుడు పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి అని ఢిల్లీలో ఉత్తరాంధ్ర వాణిని వినిపించిన వ్యక్తి స్వర్గీయ ఎర్రం నాయుడు అంటూ కొనియాడారు. ఎర్రం నాయుడు స్ఫూర్తిని తీసుకుని తనయుడు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర సమస్యలపైన పార్లమెంట్లో తన గలం వినిపిస్తున్నారని కొనియాడారు. ఎర్రం నాయుడు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని, వైసీపీ నాయకులు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ఇష్టానుసారం వ్యవహరించిందని ఎన్జీటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ప్రధాన కార్యాలయంలో కింజరాపు ఎర్రం నాయుడు గారు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి.
ఈ కార్యక్రమంలో సోదరులు భీమిలి ఇన్ఛార్జ్ అయినటువంటి కోరటి రాజబాబు గారు, అలాగే సెక్రటరీ అయినటువంటి పాసర్ల గారు, అలాగే కృష్ణ గారు, ముత్యాల నాయుడు గారు, మా అప్పన్న గారు, అలాగే వెల్లూరు గారు, మోహన్ గారు, అలాగే నరేష్ గారు పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు యువ నాయకత్వం అంతా కూడా ఎర్రనాయుడు గారి యొక్క పోరాట పటిమ కావచ్చు, అలాగే సమస్యల పట్ల అవగాహన అది వ్యక్తపరచడం విషయంలో కావచ్చు, అలాగే నిరంతరం ప్రజాసేవ చేసేటువంటి విధానం పట్ల కావచ్చు యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఎర్రనాయుడు గారి కోసం నేను మాట్లాడుకుంటే, కీర్తిశేషులు ఎర్రనాయుడు గారి కోసం మాట్లాడుకుంటే ఆయన ఒక సంభాషణ పార్లమెంట్లో వేదికగా మాట్లాడింది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏ నాయకుడికైనా సరే ఆ సందర్భానుసారం దాన్ని స్పందించేటువంటి తీరు అది చాలా ముఖ్యం. మన భాష అక్కడ రాకపోవచ్చు, మన భాష కాకపోవచ్చు, ప్రాంతీయ భాష కాకపోవచ్చు. అలా ఆయన ఒక మాట అన్నారు. అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి చిదంబరం గారు, ఆయన ఎక్కువగా ధారాళంగా ఆంగ్లేయ భాషలో మాట్లాడగలరు, ఎందుకంటే ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారండి. అయితే ఆయన ఏదో సందర్భంగా ధారాళంగా ఆంగ్ల భాషలో మాట్లాడుతుంటే ఎర్రనాయుడు గారు లేచి, చిదంబరం సాబ్ ఆప్ కేంబ్రిడ్జే మే అండర్ బ్రిడ్జే, అంటే నేను వీధి దీపాల కింద బ్రిడ్జి కింద కూర్చొని చదువుకున్నటువంటి వాడిని, మీరు కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు కనుక మీరు మీ భాష దాని మీద పట్టుంది కనుక మీరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు కానీ మాకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి, అలాగే మాది కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఆ సమయస్ఫూర్తితో మాట్లాడేటువంటి మాట ఇంకా అంత యావత్ పార్లమెంట్ హౌస్ కూడా హర్షించింది. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అన్నదాతను బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపడం అమానుషమన్న సిఐటియు ఏఐటిసి నాయకులు. కేంద్ర హోంమంత్రి, హర్యానా ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనిస్తూ దళితులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న ఎంపీ. సీఎం ఆదేశమిస్తే స్టార్ కంపెనర్ గా మారి ప్రచారం చేస్తానన్న గొల్ల బాబురావు. ఎర్రన్నాయుడు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా వెల్లడించిన పల్లా శ్రీనివాసరావు. వాచింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.